ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. ఈ చార్ట్ వచ్చేసి 2023లో లిస్ట్ అయిన ఐపీఓ స్టాక్ చార్ట్ అండి. ఈ కంపెనీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత ఒక బేస్‌ని ఏర్పరిచి ఆ బేస్ బ్రేక్అవుట్ తర్వాత ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్‌ని చూపించిందండి. నెక్స్ట్ ఈ కంపెనీ కూడా 2023లో ఐపీఓగా లిస్ట్ అయిన స్టాక్ చార్ట్ అండి. ఈ కంపెనీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత ఒక వీసీపీ బేస్‌ని ఏర్పరిచి ఆ బేస్ బ్రేక్అవుట్ తర్వాత ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని చూపించిందండి. సో ఈ విధంగా ఐపీఓ బేస్ బ్రేక్అవుట్స్ అనేవి చాలా ర్యాపిడ్ మూవ్స్‌ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఆ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏ విధంగా చేస్తాము, ఐపీఓ అంటే ఏంటి, ఐపీఓ బేసెస్ ఏ విధంగా ఏర్పడతాయి, ఈ ఐపీఓ బేసెస్ ఏర్పడిన తర్వాత ఆ బేస్ బ్రేక్అవుట్‌ని స్వింగ్ ట్రేడింగ్ ఏ విధంగా చేస్తాము, ఆ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా ఆ ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ తర్వాత వచ్చే స్ట్రాంగ్ ప్రైస్ మూవ్‌మెంట్స్‌ని ఏ విధంగా క్యాప్చర్ చేసుకోవచ్చో డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్‌గా ఉంటుంది, బట్ పవర్ఫుల్ స్ట్రాటజీ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈక్విటీ ఐపీఓ బేస్డ్ బ్రేక్అవుట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ముందుగా ఐపీఓ అంటే ఏంటి? వాట్ ఈస్ ఐపీఓ? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ ఫస్ట్ టైం తనలో ఉన్న కొంత షేర్స్‌ని, కొంత భాగాన్ని పబ్లిక్‌కి షేర్ చేయడం ద్వారా పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా మారుతుంది. సో ఆ మారే ప్రక్రియని మనం ఐపీఓ అంటామండి. బిఫోర్ ఐపీఓ ఆ కంపెనీ అనేది ఒక ప్రైవేట్ కంపెనీగా ఉంటుందండి. అంటే ఆ కంపెనీ యొక్క ఓనర్స్ ఎవరుంటారు అంటే ఫౌండర్స్ లేదా ఇనిషియల్ ఇన్వెస్టర్స్ ఓనర్స్‌గా ఉంటారు. ఆ తర్వాత ఐపీఓకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఐపీఓ అది ఎన్ఎస్సిలో కానీ, బీఎస్సిలో కానీ లేదా రెండింటిలో కానీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతుందండి. లిస్ట్ అవ్వడం ద్వారా అది పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా మారుతుంది. అప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్స్‌ని పబ్లిక్ ఎవరైనా బై చేయొచ్చు, ఎవరైనా సెల్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ కంపెనీ యొక్క ఓనర్స్ ఎవరవుతారు? ఫౌండర్స్ లేదా ఇనిషియల్ ఇన్వెస్టర్స్, ప్రమోటర్స్ మరియు పబ్లిక్. వీళ్ళందరూ కూడా ఆ కంపెనీలో కొంత భాగాన్ని హోల్డ్ చేస్తూ ఉంటారండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఐపీఓ? జనరల్‌గా కంపెనీస్ ఎందుకు ఐపీఓగా వస్తాయి అంటే ఆ కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ కోసం కావచ్చు, అంటే ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్‌ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం కావచ్చు, ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం కావచ్చు, లేదా వాటి యొక్క కెపాసిటీని పెంచుకోవడం కోసం కావచ్చు, లేదా ఆ కంపెనీకి ఉన్న అప్పులని తీర్చుకోవడం కోసం కావచ్చు. సో ఈ విధంగా ఈ పర్పస్ తోటి ఆ కంపెనీలనేవి ఐపీఓగా వస్తాయండి. సో ఈ ఐపీఓగా రావడం ద్వారా అవి పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా మారతాయి. నెక్స్ట్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ ఐపీఓ. సో ఒక కంపెనీ ఐపీఓగా లిస్ట్ అయ్యి పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా మారడానికి ప్రాసెస్ ఏంటి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ తన యొక్క డిహెచ్ఆర్పిని సెబీకి సబ్మిట్ చేస్తుందండి. సో సెబీ ఎవరు అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టాక్ మార్కెట్ నందరినీ కూడా రెగ్యులేట్ చేసేటువంటి అథారిటీ ఈ సెబీ అండి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ డిహెచ్ఆర్పి అంటే ఏంటంటే డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. ఈ డిహెచ్ఆర్పిని కంపెనీ సెబీకి సబ్మిట్ చేస్తుందండి. ఈ డిహెచ్ఆర్పిలో ఆ కంపెనీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయండి. అంటే ఆ కంపెనీ అసలు ఎలాంటి ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తుంది, ఆ కంపెనీ యొక్క సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి, సేల్స్ గ్రోతు, రెవెన్యూ గ్రోతు, ప్రాఫిట్ గ్రోతు ఏ విధంగా ఉన్నాయి, ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమైనా రిస్క్స్ ఉన్నాయా, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ డిహెచ్ఆర్పిలో ఉంటాయండి. సో ఈ డిహెచ్ఆర్పిని కంప్లీట్‌గా స్టడీ చేసిన తర్వాత సెబీ అనేది ఆ కంపెనీని పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా మారడానికి అప్రూవల్ ఇస్తుందండి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ అనేది పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా మారుతుంది. ముందుగా సెబీ అప్రూవల్ తర్వాత ఆ కంపెనీ యొక్క ప్రైస్ బ్యాండ్‌ని నిర్ణయిస్తారండి. ప్రైస్ బ్యాండ్‌ని నిర్ణయించిన తర్వాత క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అనేవాళ్ళు యాంకర్ ఇన్వెస్టర్స్‌గా ఉండి ఆ కంపెనీ యొక్క షేర్స్‌ని కొంటారు. అండ్ మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మన డీమ్యాట్ అకౌంట్‌లో మనం బిడ్స్ వేస్తూ ఉంటామండి. ఆ కంపెనీ యొక్క ఐపీఓ ప్రైసెస్‌కి మనం అప్లై చేసుకుంటూ ఉంటాము. అప్లై చేసిన తర్వాత ఎవరికైతే అలాట్‌మెంట్ జరుగుతుందో ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేటివి వాళ్ళ యొక్క డీమ్యాట్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. క్రెడిట్ అయిన తర్వాత ఒకరోజు ఆ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్‌లో ఎన్ఎస్సి లేదా బీఎస్సి లేదా రెండింటిలో లిస్ట్ అవుతుందండి. ఆ రోజు నుంచి ఆ కంపెనీ అనేది పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా మారుతుంది. ఆ కంపెనీ యొక్క షేర్స్‌ని ఎవరైనా బై చేసుకోవచ్చు లేదా సెల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కంపెనీ అనేది ఐపీఓగా వచ్చి స్టాక్ మార్కెట్‌లో
లిస్ట్ అవుతుంది. కంపెనీస్ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత మనం వాటి యొక్క స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3 డేస్ నుంచి 3 వీక్స్ గ్యాప్ టైమ్‌లో ఆ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్ అనేవి ఒక మంచి బేస్‌ని క్రియేట్ చేస్తున్నాయండి. ఆ బేస్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఆ బేస్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత అవి మంచి స్ట్రాంగ్ ఎక్స్‌ప్లోజివ్ మూవ్స్‌ని అయితే చూపిస్తున్నాయి. ఆ బేస్ బ్రేక్‌ఔట్ తర్వాత వచ్చే ఎక్స్‌ప్లోజివ్ మూవ్స్‌ని ఏ విధంగా మనం స్వింగ్ ట్రేడింగ్ ద్వారా క్యాప్చర్ చేసుకోవచ్చో మనం అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ ఐపీఓ బేసెస్ ఏర్పడ్డ తర్వాత ఆ బేస్ బ్రేక్‌ఔట్ తర్వాత వచ్చే ఎక్స్‌ప్లోజివ్ మూవ్స్‌కి రీజన్స్‌ని మనం గమనించినట్లయితే ఒకటి వాల్యూ ప్రైస్ గ్యాప్, 2 లిమిటెడ్ ఓనర్‌షిప్ అండ్ లో ఫ్లోట్. సో కంపెనీస్ ఐపీఓగా లిస్ట్ అయ్యేటప్పుడు కొన్ని ప్రీమియం వాల్యుయేషన్‌కి లిస్ట్ అవుతాయి. కొన్ని లో వాల్యుయేషన్‌కి లిస్ట్ అవుతాయి. సో కొన్ని కంపెనీస్ వాటి యొక్క ఫ్యూచర్ వాల్యూ లేదా వాటి యొక్క వాల్యూతో పోల్చి చూసినప్పుడు తక్కువ ప్రైస్‌కి లిస్ట్ అవుతాయండి. సో ఆ తక్కువ ప్రైస్‌కి లిస్ట్ అవ్వడం ద్వారా లిస్టింగ్ ప్రైస్‌కి మరియు ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ వాల్యూకి మధ్య కొంత గ్యాప్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్ అనేది ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌ని, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఈ కంపెనీ యొక్క షేర్స్‌ని కొనడం ద్వారా ఆ గ్యాప్ ఫిల్ అవ్వడం ద్వారా మనకి స్ట్రాంగ్ ప్రైస్ మూవ్‌మెంట్ అనేది మనకు జరగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఇక్కడ క్యూఐబీస్ అంటే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా ఎఫ్ఐఐస్ కావచ్చు, లేదా డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ బ్యాంక్స్ కావచ్చు, లేదా ఇన్స్యూరెన్స్ కంపెనీస్ కావచ్చు. ఇలాంటి ఎక్కువ మొత్తంలో కంపెనీలలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మనం క్యూఐబీస్ అంటామండి, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్. నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ ఓనర్‌షిప్ అండ్ లో ఫ్లోట్. సో కొన్ని కంపెనీస్ యొక్క ఐపీఓ సబ్స్క్రిప్షన్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఏ కంపెనీస్ అయితే ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉంటాయో, మంచి రెవెన్యూ గ్రోత్, సేల్స్ గ్రోత్‌ని చూపిస్తూ వాటి యొక్క ఫ్యూచర్‌లో మంచి గ్రోత్ ప్రాస్పెక్టస్‌ని చూపిస్తాయి అన్న కంపెనీల యొక్క ఐపీఓ సబ్స్క్రిప్షన్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అనేవాళ్ళు 100 టైమ్స్, 200 టైమ్స్, 300 టైమ్స్ సబ్స్క్రిప్షన్ జరుగుతుందండి. అంటే అంత ఎక్కువ సబ్స్క్రిప్షన్ జరగడం ద్వారా అందరికీ అలాట్‌మెంట్ అనేది జరగదు. అప్పుడేమవుతుంది, అందులో కొంతమంది క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్‌కే ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేవి అలాట్ అవుతాయి బికాస్ ఆఫ్ హై డిమాండ్. సో అప్పుడు ఈ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ ఏం చేస్తారు అంటే ఆ కంపెనీ లిస్ట్ అయ్యాక పబ్లిక్ నుంచి, జనరల్ పబ్లిక్ నుంచి ఆ షేర్స్‌ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దానివల్ల ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేవి పెరగడానికి, ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది స్ట్రాంగ్‌గా మూవ్ అవ్వడానికి పాసిబిలిటీని క్రియేట్ చేస్తుంది. సో ఈ విధంగా వాల్యూ ప్రైస్ గ్యాప్ ద్వారా మరియు లిమిటెడ్ ఓనర్‌షిప్ అండ్ లో ఫ్లోట్ ద్వారా మనకి ఐపీఓ బేస్ బ్రేక్‌ఔట్స్ అనేవి స్ట్రాంగ్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని చూపించడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఐపీఓ బేస్ ఫార్మేషన్ కీ పాయింట్స్. సో ముందుగా ప్రైమరీ డ్రైవింగ్ ఫోర్స్. ఈ ఐపీఓ బేసెస్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత స్ట్రాంగ్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని చూపించడానికి గల కారణాలని మనం చూసినట్లయితే ఒకటి ప్రైమరీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాల్యూ ప్రైస్ గ్యాప్ ద్వారా కావచ్చు, లేదా లిమిటెడ్ ఓనర్‌షిప్ ద్వారా కావచ్చు. సో జనరల్ పబ్లిక్ నుంచి షేర్స్‌ని పబ్లిక్ మార్కెట్‌లో కొనడం ద్వారా ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది స్ట్రాంగ్‌గా మూవ్ అవ్వడానికి పాసిబిలిటీని క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ప్రైమరీ డ్రైవింగ్ ఫోర్స్. ఇక్కడ బేస్ ఫార్మేషన్ జరుగుతుందండి. అంటే కంపెనీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత ఒక బేస్‌ని అయితే ఏర్పరుస్తుంది. ఆ బేస్ ఎందుకు ఏర్పడుతుంది అంటే, సో ఇక్కడ ఈ సప్లైనంతా ఇక్కడ రిటైలర్స్ నుంచి వచ్చే సప్లై కావచ్చు, ఎవరైతే ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేస్తారో వాళ్ళ నుంచి వచ్చే సప్లై కావచ్చు. ఆ సప్లైనంతా ఈ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అనేవాళ్ళు అబ్జార్బ్ చేసుకుంటూ ఉండడం ద్వారా కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది ఒక మంచి బేస్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ బేస్ క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ బేస్ బ్రేక్‌ఔట్ అవుతుందో అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో అక్కడ ఆ బేస్ బ్రేక్‌ఔట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. సో డిఫరెంట్ బేసెస్ అనేటివి ఏర్పడతాయండి. ఆ బేసెస్ గురించి డిస్కస్ చేద్దాము. ఆ బేస్ బ్రేక్‌ఔట్ తర్వాత మనం ఎంట్రీ తీసుకోవడం ద్వారా ఆ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ క్రియేట్ చేసేటువంటి స్ట్రాంగ్ ప్రైస్ మూవ్‌మెంట్‌లో మనం కూడా ఆ మూవ్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చాలా కంపెనీలు ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత ఆ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3 డేస్ నుంచి 3 వీక్స్ గ్యాప్ మధ్యలో మనకి మంచి ఐపీఓ బేసెస్‌ని ఏర్పరుస్తున్నాయండి. ఇక్కడ మేము మా టీమ్ అబ్జర్వ్ చేసిన దాంట్లో మేజర్‌గా మనకి 5 ఐపీఓ బేసెస్ అయితే ఏర్పడ్డాయండి. ఒకటి పోల్ ఫ్లాగ్ ఐపీఓ బేస్. ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత కంపెనీ షేర్స్ అనేవి స్ట్రాంగ్‌గా మూవ్ అవుతాయండి. మూవ్ అయిన తర్వాత ఒక ఫ్లాగ్ స్ట్రక్చర్‌ని, ఒక
హోల్ ఫ్లాగ్ స్ట్రక్చర్ని అయితే ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఏర్పరుస్తాయండి. ఏర్పరిచిన తర్వాత ఈ బ్రేక్అవుట్ తర్వాత మనకి మళ్ళీ ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూమెంట్ అనేది జరగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఈ బ్రేక్అవుట్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. సో ఇది హోల్ ఫ్లాగ్ ఐపీఓ బేస్ ప్యాటర్న్. సెకండ్ ఐపీఓ బేస్ వచ్చేసి 3 to 5 days టైట్ రేంజ్ బేస్ అండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో స్టాక్ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత 3 నుంచి 5 రోజుల పాటు ఒక టైట్ రేంజ్ని అయితే క్రియేట్ చేస్తుందండి. కొన్ని ఇన్సైడ్ బార్స్ ఏర్పడడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా టైట్ రేంజ్ని క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ టైట్ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో ఆ బ్రేక్అవుట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాము. సో ఈ విధంగా ఈ 3 to 5 days టైట్ రేంజ్ క్యాండిల్స్ అనేవి ఏర్పడి ఇన్సైడ్ బార్స్ని ఏర్పరుస్తాయండి. దిస్ ఈజ్ 3 to 5 days టైట్ రేంజ్ ఐపీఓ బేస్. నెక్స్ట్ థర్డ్ ఐపీఓ బేస్ వచ్చేసి కప్ ప్యాటర్న్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత ఈ విధంగా ప్రైస్ మూమెంట్ అనేది జరుగుతూ ఒక కప్ రూపంలో ఒక ఐపీఓ బేస్ని అయితే ఏర్పరుస్తుందండి. ఆ ఏర్పరిచిన తర్వాత వచ్చే బ్రేక్అవుట్ని మనం స్వింగ్ ట్రేడింగ్ చేస్తాము. నెక్స్ట్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఒక కప్ ప్యాటర్న్, ఒక హ్యాండిల్ ప్యాటర్న్. ఈ విధంగా కప్ అండ్ హ్యాండిల్ బేస్ అనేది ఏర్పడుతుంది. సో ప్రైస్ మూమెంట్ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు ఆ ఏర్పడే బ్రేక్అవుట్ని మనం ట్రేడ్ చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ విసిపి ప్యాటర్న్, వోల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఈ విసిపి ప్యాటర్న్ని మనకి 2-3 రకాలుగా ఉందండి. ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే వోల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఈ విధంగా విసిపి ప్యాటర్న్ ఏర్పడుతుంది. లేదా ఈ రకంగా కూడా మనకి వోల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అనేది ఏర్పడడానికి పాసిబిలిటీ ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో ఈ రకమైన వోల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఈ రకమైన వోల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ సో ఇవన్నీ కూడా విసిపి ప్యాటర్నే అండి. సో వోల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్, స్టాక్ ప్రైస్ మూమెంట్ అనేది ఈ విధంగా డిఫరెంట్ విసిపి ప్యాటర్న్ని ఫామ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉందండి. సో ఎప్పుడైతే ఈ విసిపి ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకొని మనం స్వింగ్ ట్రేడింగ్ పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి విసిపి ప్యాటర్న్ విత్ డీప్ అండ్ వైడ్ బేసెస్. ఇవి కూడా విసిపి ప్యాటర్న్ అండి. కొన్ని కంపెనీలు డీప్ బేసెస్ని ఏర్పరుస్తాయి లైక్ దిస్. అంటే స్టాక్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతూ ఒక డీప్ బేస్ని ఏర్పరిచిన తర్వాత ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ అనేది జరగడానికి పాసిబిలిటీ ఉందండి. ఇది విసిపి ప్యాటర్న్ విత్ డీప్ బేస్కి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ వైడ్ బేస్, అంటే చాలా ఎక్కువ రోజులు ప్రైస్ అనేది స్టాక్ ప్రైస్ అనేది కన్సాలిడేట్ అవుతూ ఒక వైడ్ బేస్ని క్రియేట్ చేయడానికైతే పాసిబిలిటీ ఉందండి. ఈ విధంగా స్టాక్ ప్రైస్ అనేది చాలా రోజుల పాటు కన్సాలిడేట్ అయ్యి ఒక వైడ్ బేస్ని అయితే ఏర్పరిచిందండి. సో ఇది విసిపి ప్యాటర్న్ విత్ వైడ్ బేస్కి ఎగ్జాంపుల్ అండి. సో ఈ విధంగా మనకి 5 types ఆఫ్ బేసెస్ అనేవి ఏర్పడ్డాయండి. సో ఇక్కడ ఈ ఐపీఓ బేసెస్ ఏర్పడిన తర్వాత వాటిని మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా మనం స్వింగ్ ట్రేడింగ్ చేస్తాము అంటే దెర్ ఆర్ 2 ways అండి. ఒకటి క్రాసింగ్ ఆఫ్ ద లిస్టింగ్ డే హై. సో ఏదైతే ఫస్ట్ రోజు లిస్ట్ అవుతుందో ఆ లిస్ట్ అయిన క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటామండి. సో ఇది ఒక రకమైన ఐపీఓ బేస్ ఎంట్రీ. నెక్స్ట్ విత్ ఇన్ ద బేస్ ఎంట్రీ, అంటే ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత బేస్ ఫార్మేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క విత్ ఇన్ ద బేస్లో బేస్ యొక్క బ్రేక్అవుట్ తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటూ ఉంటామండి. సో ఇది విత్ ఇన్ ద బేస్ ఎంట్రీ. ఇది వచ్చేసి క్రాసింగ్ ఆఫ్ ద లిస్టింగ్ డే హై. సో లిస్టింగ్ డే హైని క్రాస్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటామండి. నెక్స్ట్ బేస్ని ఏర్పరిచిన తర్వాత విత్ ఇన్ ద బేస్లో ఆ బేస్ స్మాల్ బేస్ బ్రేక్అవుట్ తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటామండి. సో ఈ విధంగా ఐపీఓ బేసెస్ని మనం 2 రకాల ఎంట్రీస్ని తీసుకొని ట్రేడ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉందండి. ఇన్స్పిరేషన్, సో ఈ ఐపీఓ బేసెస్ని ట్రేడ్ చేయడానికి, స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి మాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మార్క్ మినర్విని అండి. ఈ మార్క్ మినర్విని యుఎస్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉంటాడు. యుఎస్ మార్కెట్ ఇన్వెస్టింగ్ ఛాంపియన్ మరియు డిఫరెంట్ బుక్స్ని కూడా రాశాడండి. సో మేజర్గా ఈ వోల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ని క్రియేట్ చేసి డెవలప్ చేశారండి. సో ఈయన డిఫరెంట్ ఐపీఓ బేసెస్ని ట్రేడ్ చేసి ఈ ఐపీఓ బేసెస్ ద్వారా మంచి గెయిన్స్ని అయితే పొందాడండి. సో ఈయన యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి, ఈయన యొక్క విసిపి ప్యాటర్న్ని బ్రేక్అవుట్ ఏ విధంగా ట్రేడ్ చేస్తాడు, ఈయన యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీని కూడా మనం మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మనం కొన్ని స్టాండర్డ్ చార్ట్స్ ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేద్దామండి. ఇప్పుడు డిస్కస్ చేయబోయే
ఎగ్జాంపుల్ చార్ట్స్ ఎనాలిసిస్ అంతా కూడా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే తీసుకోండి. ఈ స్టాక్ చార్ట్స్ వచ్చేసి మనకి హిస్టారికల్ స్టాక్స్ అండి. ఈ హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్స్ అనేవి ప్రజెంట్లో మరియు ఫ్యూచర్లో కూడా అలాంటి మూవ్స్నే ఇస్తాయని మనకి ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్ని ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్గా తీసుకోకండి. కేవలం ఈ ఎనాలిసిస్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే తీసుకోండి. ఫస్ట్ మనం స్టాండర్డ్ చార్ట్స్ ఎగ్జాంపుల్స్ని మనం అబ్జర్వ్ చేద్దామండి. వీటిలో కొన్ని మార్క్ మినర్వీని ట్రేడ్ చేసిన ఐపీఓ బేసెస్ ఉన్నాయండి. సో ఇక్కడ ఈ మార్క్ మినర్వీని ట్రేడ్ చేసినటువంటి 5 స్టాండర్డ్ ఐపీఓ బేస్ స్టాక్ చార్ట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి డిక్స్ స్పోర్టింగ్ అండి. ఈ డిక్స్ స్పోర్ట్ అనేది యుఎస్ మార్కెట్ 2002లో లిస్ట్ అయిన కంపెనీ అండి. ఈ కంపెనీ యొక్క చార్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే లిస్ట్ అయిన తర్వాత 2 days ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూమెంట్ని అయితే చూపించిందండి. ఆ తర్వాత ఒక ఫ్లాగ్ స్ట్రక్చర్ని ఏర్పరిచి ఫ్లాగ్ బ్రేక్అవుట్ తర్వాత ఒక స్ట్రాంగ్ మూమెంటంని అయితే చూపించిందండి. ఈ విధంగా ఇక్కడ పోల్ ఫ్లాగ్ స్ట్రక్చర్ని మనకి ఏర్పరిచింది. ఇది ఒక పోల్ ఫ్లాగ్ స్ట్రక్చర్ ఐపీఓ బేస్కి అయితే ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ అండి, గూగుల్. ఈ చార్ట్ కూడా మార్క్ మినర్వీని ట్రేడ్ చేసిన చార్టే అండి. సో ఇది 2004లో యుఎస్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ అండి. సో ఇక్కడ ఈ చార్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 days ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూమెంట్ని అయితే జరిగిందండి. ఆ తర్వాత ఒక వీసీపీ ప్యాటర్న్ ఏర్పరిచి ఆ వీసీపీ ప్యాటర్న్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయితే జరిగిందండి. సో ఈ బ్రేక్అవుట్ తర్వాత ఆ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్లో ఒక ఎక్స్ప్లోజివ్ మూమెంట్ అయితే జరిగిందండి. ఈ ఎక్స్ప్లోజివ్ మూమెంట్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ విధంగా ఇది ఒక వీసీపీ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి Amazon.com అండి. సో ఈ Amazon.com కూడా మనకి 1997లో యుఎస్ మార్కెట్లో లిస్ట్ అయిందండి. సో ఇక్కడ ఈ అమెజాన్ స్టాక్ ప్రైస్ మూమెంట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే లిస్ట్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ అనేది తగ్గుతూ మనకు ఒక డీప్ వీసీపీ ప్యాటర్న్ అయితే ఏర్పరిచిందండి. వీసీపీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి మనకి ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూమెంట్ని చూపించింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 రకాల ఎంట్రీస్ అయితే పాసిబిలిటీ ఉన్నాయండి. ఒకటి విత్ ఇన్ ద బేస్ ఎంట్రీ, ఇది విత్ ఇన్ ద బేస్ ఎంట్రీ. నెక్స్ట్ ఇక్కడ క్రాసింగ్ ఆఫ్ ద లిస్టింగ్ డే హైని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా ఒక డీప్ వీసీపీ ప్యాటర్న్ అయితే ఏర్పరిచి మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగిందండి. మనకి ఇక్కడ కూడా మనం ఎంట్రీ పాసిబిలిటీ ఉంది. మన ఎంట్రీ తర్వాత ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూమెంట్ని అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ స్మాల్ బేస్, ఇది కూడా వీసీపీ ప్యాటర్న్, అండ్ ఇక్కడ వీసీపీ ప్యాటర్న్ వైడ్ బేస్ని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది విత్ ఇన్ ద బేస్ ఎంట్రీ అవుతుందండి. ఇది క్రాసింగ్ ఆఫ్ ద లిస్టింగ్ డే హై యొక్క వీసీపీ బేస్ని బ్రేక్అవుట్ తర్వాత మనం ఎంట్రీ అవుతుందండి. ఇది కూడా వీసీపీ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి రాంబస్ అండి. సో ఈ రాంబస్ స్టాక్ చార్ట్ కూడా యుఎస్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ అండి. సో ఇది 1997లో యుఎస్ మార్కెట్లో లిస్ట్ అయిందండి. లిస్ట్ అయిన తర్వాత కంపెనీ ఐపీఓగా లిస్ట్ అయిన ఫస్ట్ 2 days స్ట్రాంగ్ ప్రైస్ మూమెంట్ని అయితే చూపించిందండి. ఆ తర్వాత ఒక స్మాల్ వీసీపీ ప్యాటర్న్ అయితే ఏర్పరిచి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే జరిగిందండి. సో బ్రేక్అవుట్ తర్వాత స్ట్రాంగ్ ప్రైస్ మూమెంట్ అయితే ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి మరొక ఎంట్రీ ఆపర్చునిటీ ఇచ్చి ఆ తర్వాత స్టాక్ ప్రైస్లో స్ట్రాంగ్ మూమెంటంని అయితే చూపించింది. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ అండి. సో ఈ ట్విట్టర్ స్టాక్ కూడా 2013లో ఐపీఓగా లిస్ట్ అయిందండి. ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వీసీపీ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసి మనకి బ్రేక్అవుట్ అనేది విత్ ఇన్ ద బేస్ ఎంట్రీ ఇక్కడ జరిగిందండి. అండ్ నెక్స్ట్ క్రాసింగ్ ఆఫ్ ద లిస్టింగ్ డే హై కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ ఎంట్రీని కూడా మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందండి. బేస్ బ్రేక్అవుట్ తర్వాత ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్లో ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్లోజివ్ మూవ్ అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మార్క్ మినర్వీని ట్రేడ్ చేసినటువంటి స్టాండర్డ్ ఐపీఓ చార్ట్స్ అండి. నెక్స్ట్ మన ఇండియన్ మార్కెట్లో ఉన్న కొన్ని ఐపీఓ బేస్ చార్ట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ అండి, మిదాని. ఇది 2019లో మన మార్కెట్లో లిస్ట్ అయిందండి. ఈ మిదాని కంపెనీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత ఒక టైట్ కన్సాలిడేషన్ బేస్ని అయితే ఏర్పరిచిందండి. సో ఈ టైట్ కన్సాలిడేషన్ బేస్ బ్రేక్అవుట్ తర్వాత ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్లోజివ్ మూవ్ అయితే ఇచ్చిందండి. సో ఇక్కడ ఇది 3 to 5 days టైట్ కన్సాలిడేషన్, టైట్ రేంజ్ కన్సాలిడేషన్ ఐపీఓ బేస్కి ఎగ్జాంపుల్ అండి. ఈ బేస్ బ్రేక్అవుట్ని మనం స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ అండి. ఈ శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసి 2017లో మన మార్కెట్లో ఐపీఓగా లిస్ట్ అయిందండి.
ఐపీఓగా లిస్ట్ అయిన ఫస్ట్ 3 to 5 డేస్ ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అయితే చూపించిందండి. ఆ తర్వాత కన్సాలిడేషన్ జరుగుతూ ఒక వైడ్ వీసీపీని అయితే ఫామ్ చేసి ఆ వీసీపీ బ్రేక్అవుట్ అనేది మనకి ఇక్కడ జరిగిందండి. ఈ వీసీపీ బేస్ బ్రేక్అవుట్ తర్వాత స్టాక్ ప్రైస్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ శంకర బిల్డింగ్ ఐపీఓ బేస్ కూడా ఒక వీసీపీ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ఐపీఓ బేస్ అనేవి స్టాండర్డ్ ఐపీఓ బేస్ చార్ట్స్ అండి. అంటే వీటిని మనం రెఫరెన్స్గా పెట్టుకొని మిగిలిన చార్ట్స్ని మనం కంపేర్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ 5 డిక్స్ స్పోర్టింగ్, గూగుల్, అమెజాన్, రాంబస్, ట్విట్టర్ ఈ 5 కూడా మార్క్ మినర్విని ట్రేడ్ చేసినటువంటి ఐపీఓ బేసెస్ అండి. ఆ ఐపీఓ బేసెస్ తర్వాత ఏ విధంగా స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ని చూపించాయో మనం అబ్జర్వ్ చేశాము. నెక్స్ట్ మిదాని అండ్ శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఇవి రెండు వచ్చేసి ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఐపీఓ బేసెస్ని ఏర్పరిచి ఆ బేస్ బ్రేక్అవుట్ తర్వాత స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ చూపించిన చార్ట్స్ అండి. సో ఈ 7 చార్ట్స్ని కూడా మనం స్టాండర్డ్ ఐపీఓ బేస్ చార్ట్స్గా పెట్టుకోవచ్చు అండి. వీటిని బేస్ చేసుకొని మిగిలిన చార్ట్స్ని కంపేర్ చేయడం ద్వారా మనం ఐపీఓ బేస్ స్వింగ్ ట్రేడింగ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని జనరల్ ఐపీఓ బేస్ ఎగ్జాంపుల్ చార్ట్స్ని మనం అబ్జర్వ్ చేద్దామండి. అండ్ ఈ ఎగ్జాంపుల్ చార్ట్స్ ఎనాలిసిస్ అంతా కూడా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే తీసుకోండి. ఇక్కడ డిస్కస్ చేసేటువంటి సెక్యూరిటీస్ని ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్గా తీసుకోవద్దండి. అండ్ ఇప్పుడు డిస్కస్ చేయబోయే స్టాక్ చార్ట్స్ అన్నీ కూడా హిస్టారికల్ చార్ట్స్ అండి. ఈ హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూమెంట్స్ అనేవి ప్రజెంట్లో మరియు ఫ్యూచర్లో కూడా అలాంటి మూవ్స్ని ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇరెడా అండి, ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్. ఈ ఇరెడా వచ్చేసి మనకి 2023లో మన ఇండియన్ మార్కెట్లో ఐపీఓగా లిస్ట్ అయిందండి. సో లిస్ట్ అయిన ఫస్ట్ 2 డేస్ ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూమెంట్ అయితే జరిగిందండి. ఆ తర్వాత ఒక బేస్ని ఏర్పరిచి ఆ బేస్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ జరిగిందండి. జరిగి మనకు ఒక ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. ఆ తర్వాత ఒక ఎక్స్ప్లోజివ్ మూవ్ అయితే ఇచ్చిందండి. ఆ తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ అవుతూ మరొక ఎంట్రీ ఆపర్చునిటీ ఇచ్చి స్ట్రాంగ్ ప్రైస్ మూమెంట్ని క్రియేట్ చేసింది. సో ఈ విధంగా ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ తర్వాత స్టాక్ ప్రైస్లో మంచి స్ట్రాంగ్ మూమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక హోల్ ఫ్లాగ్ ఐపీఓ బేస్ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి వ్యారీ రిన్యూవబుల్ ఎనర్జీస్ అండి. సో ఈ వ్యారీ రిన్యూవబుల్ ఎనర్జీస్ వచ్చేసి మనకి 2024 చార్ట్ అండి. సో ఈ కంపెనీ మనకి 2024లో ఐపీఓగా లిస్ట్ అయిందండి. లిస్ట్ అయిన ఫస్ట్ 3 డేస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టైట్ రేంజ్ని క్రియేట్ చేసి ఇన్సైడ్ బార్స్ని అయితే ఏర్పరిచిందండి. ఆ ఇన్సైడ్ బార్ బ్రేక్అవుట్ తర్వాత స్టాక్ ప్రైస్లో స్ట్రాంగ్ మూమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ 2 రకాల ఎంట్రీస్ తీసుకోవచ్చండి. ఒకటి ఈ ఇన్సైడ్ బార్ బ్రేక్అవుట్ ఎంట్రీ, నెక్స్ట్ వచ్చేసి క్రాసింగ్ ఆఫ్ ద లిస్టింగ్ డే హై ఎంట్రీ. క్రాసింగ్ ఆఫ్ ద లిస్టింగ్ డే హై ఎంట్రీ ఈ 2 రకాల ఎంట్రీస్ అయితే మనకు పాసిబిలిటీ ఉందండి. సో ఇది ఈ ఐపీఓ బేస్ వచ్చేసి 3 to 5 డేస్ టైట్ రేంజ్ ఐపీఓ బేస్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జింకా లాజిస్టిక్స్ అండి. ఈ జింకా లాజిస్టిక్స్ చార్ట్ కూడా మనకి 2024 చార్ట్ అండి. ఈ 2024లో ఐపీఓగా లిస్ట్ అయిన కంపెనీ యొక్క చార్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది ఈ రకమైన ఐపీఓ బేస్ని అయితే ఏర్పరిచిందండి. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ని అయితే క్రియేట్ చేసింది. సో ఈ బేస్ బ్రేక్అవుట్ తర్వాత స్టాక్ ప్రైస్లో మంచి అప్రిసియేషన్ అయితే జరిగిందండి. ఇది ఒక కప్ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్, కప్ ఐపీఓ బేస్ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ ఈ ఒక కప్ ఐపీఓ బేస్ని అయితే ఏర్పరిచి ఇక్కడ బ్రేక్అవుట్ జరిగి మనకు ఒక మంచి ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. ఎంట్రీ తర్వాత స్టాక్ ప్రైస్ అనేది ర్యాపిడ్గా మూవ్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి అవలాన్ టెక్నాలజీస్ అండి. ఈ అవలాన్ టెక్నాలజీస్ 2023 చార్ట్ అండి. ఈ కంపెనీ 2023లో మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయిందండి. ఇక్కడ ఈ కంపెనీ యొక్క స్టాక్ చార్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే లిస్ట్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ అనేది తగ్గుతూ స్లోగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత ఈ రకమైన బేస్ని ఏర్పరిచి ఇక్కడ మనకి బేస్ బ్రేక్అవుట్ అనేది జరిగిందండి. జరిగి మనకి ఇది ఎంట్రీ క్యాండిల్ అండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఆ బేస్ బ్రేక్అవుట్ తర్వాత ఈ రకమైన స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ని చూపించింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్. కప్ అండ్ హ్యాండిల్ ఐపీఓ బేస్ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్ అండి. ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అజాద్ ఇంజనీరింగ్ స్టాక్ అండి. ఈ అజాద్ ఇంజనీరింగ్ స్టాక్ వచ్చేసి 2024లో మన మార్కెట్లో ఐపీఓగా లిస్ట్ అయిందండి.
లిస్ట్ అయిన తర్వాత ఒక వైడ్ ఐపీఓ బేస్ని అయితే ఏర్పరిచిందండి. సో ఈ విధంగా వైడ్ ఐపీఓ బేస్ని ఏర్పరిచి మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే జరిగిందండి. సో ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చిందండి. అండ్ ఇక్కడ మనం 2 రకాల ఎంట్రీస్ తీసుకోవచ్చండి. విత్ ఇన్ ద బేస్ ఎంట్రీ, ఇది విత్ ఇన్ ద బేస్ ఎంట్రీ, అండ్ ఇది క్రాసింగ్ ఆఫ్ ద లిస్టింగ్ డే హై ఎంట్రీ అండి. ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అయితే చూపించిందండి. ఇక్కడ బేస్ బ్రేక్అవుట్ తర్వాత మనం ఎక్స్ప్లోజివ్ మూవ్ అయితే మనం గమనించవచ్చు. సో ఇది కూడా ఒక విసిపి ప్యాటర్న్ కి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ అండి. ఈ అదానీ విల్మార్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి మనకి 2022లో ఐపీఓగా లిస్ట్ అయిందండి. లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 to 4 డేస్ ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అయితే చూపించిందండి. ఆ తర్వాత కన్సాలిడేట్ అవుతూ ఒక విసిపి బేస్ని అయితే ఫామ్ చేసిందండి. ఆ విసిపి బేస్ తర్వాత ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది జరిగి మనకు ఒక ఎంట్రీ ఆపర్చునిటీ అయితే ఇచ్చిందండి. మన ఎంట్రీ తర్వాత ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్లోజివ్ మూవ్ అయితే చూపించిందండి. సో ఈ విధంగా బేస్ బ్రేక్అవుట్ తర్వాత స్టాక్ ప్రైస్లో మంచి అప్రిసియేషన్ చూపించిందండి. సో ఈ ఐపీఓ బేస్ బ్రేక్అవుట్స్ అన్నింటినీ కూడా మనం స్వింగ్ ట్రేడింగ్కి యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇది కూడా ఒక విసిపి ప్యాటర్న్కి అయితే ఎగ్జాంపుల్. సో ఈ విధంగా మనం అనేక రకాల ఎగ్జాంపుల్స్ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఐపీఓ అంటే ఏంటి, ఒక కంపెనీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత 3 days నుంచి 3 weeks మధ్యలో ఎలాంటి ఐపీఓ బేసెస్ని ఏర్పడుతున్నాయి, ఆ ఐపీఓ బేసెస్ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, వాటి యొక్క డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి, ఎలాంటి ఐపీఓ బేసెస్ ఏర్పడ్డాయి, ఆ 5 ఐపీఓ బేసెస్ ఏంటి, ఆ 5 ఐపీఓ బేసెస్ ఏర్పడ్డ తర్వాత ఆ స్టాక్ ప్రైస్లో ఏ విధంగా స్ట్రాంగ్ ప్రైస్ మూమెంట్ జరుగుతుంది, మనం ఎక్కడ బ్రేక్అవుట్ అవుతున్నాయి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, వాటిని స్వింగ్ ట్రేడింగ్ కోసం ఏ విధంగా యూస్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేశామండి. నెక్స్ట్ ఈ స్టాక్ సెలెక్షన్, ట్రేడ్ మేనేజ్మెంట్, చార్టింగ్ స్క్రీన్ వచ్చేసి మనకి ఐపీఓ బేస్ పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేశామండి. ఆ పార్ట్ 2 వీడియోని కూడా తప్పకుండా చూడండి. ఒక్కసారి మనం రివ్యూ చేసినట్లయితే స్టాండర్డ్ ఐపీఓ బేస్ చార్ట్స్, సో డిక్ స్పోర్టింగ్, గూగుల్, అమెజాన్, రాంబస్, ట్విట్టర్, ఈ 5 చార్ట్స్ వచ్చేసి మార్క్ మినర్విని ట్రేడ్ చేసినటువంటి స్టాండర్డ్ ఐపీఓ చార్ట్స్ అండి. నెక్స్ట్ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి మిదాని అండ్ శంకర, ఇవి 2 మన ఇండియన్ మార్కెట్ ఐపీఓ చార్ట్స్ అండి. సో ఈ 7 ఐపీఓ చార్ట్స్ని స్టాండర్డ్ ఐపీఓ చార్ట్స్గా పెట్టుకొని మనం మిగిలిన చార్ట్స్ని కంపేర్ చేయడం ద్వారా మనం స్వింగ్ ట్రేడింగ్ని ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ చార్ట్స్ని బాగా అబ్జర్వ్ చేసి మిగిలిన చార్ట్స్ని కంపేర్ చేసి చెప్పండి. ఎగ్జాంపుల్, డిఫరెంట్ ఐపీఓ బేస్ ఎగ్జాంపుల్స్ని నేను ఇక్కడ గూగుల్ డ్రైవ్లో మీకు షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతున్నాను. ఆ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని ఈ స్టాండర్డ్ చార్ట్స్తో కంపేర్ చేసి ఏ చార్ట్స్ సిమిలర్గా ఉన్నాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.